గోవిందనామంతోనే మన జీవితం ముడిపడిపోయింది. కొండెక్కితే గోవింద, బస్సు ఎక్కితే గోవింద, బస్సు దిగితే గోవింద, తలనీలాలు ఇస్తే గోవింద, దర్శనానికి వెడితే గోవింద. ఆఖరికి క్యూ ఎంతకీ కదలటం లేదనుకోండి, తలుపులు తీయట్లేదు అనుకోండి, గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద. తలుపులు తీశారనుకోండి, గోవిందా గోవింద. ఆ గోవిందా అన్న నామంలోనే ఆ లోపల ఆర్తంతా తెలిసిపోతూ ఉంటుంది. తలుపులు తీయకపోతే ఓ గోవింద, తలుపులు తీస్తే ఓ గోవింద. ఆఖరికి భోజనాలు పెట్టారనుకోండి, భోజన కాలే గోవింద నామస్మరణే గోవింద గోవింద. భోజనాలు అయిపోయాయనుకోండి, భోజన సమాప్తి కాలే గోవింద నామస్మరణే గోవింద గోవింద. ఆఖరికి ఎవడో శరీరం వదిలిపెట్టేశారనుకోండి, గోవింద కొట్టేశాడండి అని గోవింద గోవింద అంటూ పైకెత్తేస్తారు. ఓడిపోయాడు అనుకోండి, ఆయన పని గోవింద అయిపోయిందండి అంటారు. చిన్న పిల్లాడు పుట్టాడు అనుకోండి, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొట్టమొదట నేర్పేది ఆ చిన్న పిల్లాడి చిన్ని చిన్ని చేతులు, వేళ్ళు ఇలా ముడిచి ఆ రెండు చేతులు ఇలా పెట్టి గోవిందా 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 అనిపించి భర్త ఇంటికి రాగానే, ఏమండి మన అబ్బాయికి జోద పెట్టడం వచ్చింది చూడండి, ఏది నాన్నాను గోవిందా గోవిందా అని అమ్మ ఇలా అంటుంటే వాడు కూడా రెండు చేతులతో గోవిందా గోవిందా అంటుంటే తండ్రి మురిసిపోతాడు. పుట్టుక నుంచి ప్రాణం పోయే వరకు గోవిందనామాంతో మన జీవితాలు ముడిపడిపోయాయి. ఎందుకని అంటే మహానుభావుడు 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి సంపాదించుకున్న నామం. అందుకే ఎవరైనా ఎక్కడైనా గోవిందా అంటేట అప్పు తీసుకుని తీర్చనటువంటి వాడు ఇంటి ముందుకొచ్చి పిలిస్తే ఎంత ఉలిక్కి పడతాడో పరువు కలిగిన యజమాని అంత ఉలిక్కి పడతాడు ఈశ్వరుడు. అమ్మో నన్ను కష్టపడి సంపాదించుకున్న నామంతో పిలిచాడు ఎవడో, నేను రక్షించొద్దు అనుకుంటాట. అందుకే కలియుగంలో గోవిందనామం కన్నా శరణ్యం ఎక్కడుందిరా చెప్పండి గోవిందనామం అని గోవిందా గోవిందా అనిపించారు శంకర భగవత్పాదులు.